హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం సొరకాయ హల్వా తయారు చేసే విధానం చూద్దాం. నేను ముందుగా ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్, రౌండ్ది. తర్వాతకి పై చెక్కుని ఇలా తీసుకున్నాం ఫ్రెండ్స్. సొరకాయని ఇలా పై చెక్కులు తీసుకున్నాక తురుముకున్నాం ఫ్రెండ్స్. సొరకాయని ఇలా తురుముంచుకోవాలి ఫ్రెండ్స్. తెల్లగున్న భాగాన్ని గింజలున్నది వాడద్దు ఫ్రెండ్స్. సొరకాయ తురుముని 2 కప్పులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సొరకాయ తురుముని ఇలా పిండుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పిండుకున్న సొరకాయ రసాన్ని తురుముని పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఫ్రెండ్స్ 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత 2 టీ స్పూన్లు జీడిపప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత జీడిపప్పు మగ్గిన తర్వాతకి కిస్మిస్లు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కిస్మిస్లు జీడిపప్పు వేగిన తర్వాతకి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. తురుముంచుకున్న సొరకాయ తురుముని అదే నెయ్యిలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సొరకాయ తురుముని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాతకి మనం సొరకాయ తురుములో నుంచి రసం తీసుకున్నది పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సొరకాయ తురుములో నుంచి రసం తీసుకోవటం వల్ల సొరకాయ తురుము తొందరగా మగ్గిపోతుంది. ఏ కప్పుతో సొరకాయ తురుముని 2 కప్పులు తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు పాలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పాలు పోసుకున్న తర్వాతకి ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. నేనైతే కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. ఏ కప్పుతో సొరకాయ తురుముని పాలు తీసుకున్నాను అదే కప్పుతో షుగర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 కప్పు. షుగర్ వేసుకున్న తర్వాతకి 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల తర్వాతకి నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే లేదు. ఇలా దగ్గరికి అయ్యేలాగా ఉంచాలి ఫ్రెండ్స్. ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ సొరకాయ హల్వాలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సొరకాయ హల్వా రెడీ అయింది ఫ్రెండ్స్. ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సొరకాయ హల్వా రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సొరకాయ హల్వా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.